హాయ్ హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? ఎప్పటి నుంచో అనుకుంటున్న వీడియో అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి. అందరు ఇష్టపడే చికెన్ హలీం అండి, మన రంజాన్ స్పెషల్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మీకోసం అయితే నేను చికెన్ హలీం అయితే చేశాను. ఎట్లా చేశానో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, బియ్యము, అలాగే దీంట్లోకి మనము గోధుమలు ఉంటాయి కదా, అవి కూడా నానబెట్టేసుకొని బాగా నానిన తర్వాత మనము అవి కడిగేసి తర్వాత వాటర్ వేసి బాగా పొంగల్లాగా చేసుకోవాలండి. మెత్తగా వాటర్ వేసేసుకొని తర్వాత దీంట్లోకి జీడిపప్పు అలాగే బాదము గుప్పెడు తీసుకొని దాంట్లో వాటర్ వేసి కాసేపు ఉంచి పెట్టాలి. తర్వాత దీంట్లోకి చికెన్ అయితే 1/2 kg అండి. ఎప్పుడు కూడా హలీంలోకి చికెన్ ఎక్కువ ఉండాలి. మనము రెసిపీ చేయాలంటే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు సాల్ట్ వేసి ముక్కలకి బాగా పట్టించేసుకోవాలండి. పట్టించిన తర్వాత అయితే మనము ఘీ వేసుకోవాలండి. ఇది మొత్తం మనము నెయ్యితోనే చేస్తాము, అందుకే టేస్ట్ అయితే అదిరిపోతుంది. నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టేసుకున్నాను. తర్వాత అదే నెయ్యిలోకి చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి కొద్ది నెయ్యిని అయితే వేసేసానండి. ఇంకైతే ఫ్రై చేస్తున్నాను వీడియోలో చూపించే విధంగా. మనం అలా ఫ్రై చేయడం వల్ల అది వైట్లో మారుతుంది కదా, తర్వాత పచ్చి వాసన కూడా వెళ్ళిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత అయితే మనము తుంపుకోవాలన్నమాట. చికెన్ అంటే సన్నగా అయిపోతుంది. ఇదేం లేకుండా అయితే మనం కుక్కర్లోనే పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట. నాకు కుక్కర్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అన్నం ఉడికిపోయింది కదా, అది మెదుపుకుంటున్నాను. అన్నం పప్పులు అవన్నీ మెత్తగా అయిపోవాలండి. ఇంకైతే చికెన్ అయితే ఉడికిపోయింది. ఇంకైతే పక్కకు తీసేసుకొని దీన్ని అయితే సన్నగా తుంపుకోవాలండి. ఇట్లయితే నేను నాకు వచ్చిన మెథడ్లో చేశానమాట హలీము. మామూలుగా అయితే కుక్కర్లో అన్నీ పెట్టేసి చేస్తారు, మెత్తగా అయిపోతుంది. కానీ నాకు కుక్కర్ లేదు కాబట్టి నేను ఇలా చేశానండి. ట్రై చేయండి, ఇలా కూడా బాగుంది. పచ్చిమిరపకాయలు 4 అయితే వేసేసుకొని ఇంకైతే చికెన్ వేసేసానండి. తర్వాత దీంట్లోకి అయితే చూడండి, కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకోవాలి. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనము ఎర్రగడ్డలు అయితే వేయించేసి పెట్టుకోవాలండి బ్రౌన్ కలర్లోకి. అవి వేసాను, వీడియో అయితే మిస్ అయిపోయింది. తర్వాత బాదంలు, ఇందాక జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టి వేసేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని ఉప్పుని కొద్దిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక 15 minutes కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంతో ఎమ్మిగా ఉంటుంది. కొద్దిగా నెయ్యినైతే వదిలేసేయండి, ఆ స్మెల్కి కడుపు నిండిపోతుంది. అసలు చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్కు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని